సో ప్రో కబడ్డీ సీజన్ 12 కోసం 6 టీమ్స్ అయితే వాళ్ళ క్యాప్టెన్స్ అనౌన్స్ చేసినాయి. సో ఆ క్యాప్టెన్స్ ఎవరు, ఆ టీమ్స్ ఏందో వీడియోలో అయితే చూద్దాం. ముందుగా మన తెలుగు టైటన్స్ చూసుకుంటే విజయ్ మాలిక్ అయితే క్యాప్టెన్ గా అపాయింట్ చేసిండు. సో లాస్ట్ సీజన్ లో పవన్ కుమార్ షెరావత్ కి ఇంజూరీ అయినప్పుడు సో అతను క్యాప్టెన్ గా బాధ్యతలు తీసుకొని చాలా బాగా లీడ్ చేసిండు. సో అందుకే అతన్ని మళ్ళీ క్యాప్టెన్ గా అనౌన్స్ చేసిల్లని చెప్పొచ్చు ఈ సీజన్ కూడా. యూ ముంబై అయితే పీకే లోనే మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాప్టెన్ సునీల్ కుమార్ అయితే క్యాప్టెన్ గా అనౌన్స్ చేసిండు. సీజన్ 9 లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ కి ట్రాఫీ కూడా గెలిపించింది ఇతను. సో లాస్ట్ సీజన్ కూడా ప్లే ఆఫ్స్ తీసుకుపోయింది కాబట్టి అతన్నే కంటిన్యూ చేస్తుండే క్యాప్టెన్ గా. హర్యానా స్టీలర్స్ అయితే లాస్ట్ సీజన్ లోనే వాళ్ళకు ట్రాఫీ విన్నింగ్ క్యాప్టెన్ అయిన జయదీప్ ని మళ్ళీ క్యాప్టెన్ గా కంటిన్యూ చేస్తుంది ఈ సీజన్ కూడా. ఇక తమిళ తల చూసుకుంటే వాళ్ళు పవన్ కుమార్ షెరావత్ అయితే బై చేసి 15 lakhs యాక్షన్ లో సో అతనే క్యాప్టెన్ గా అయితే అనౌన్స్ చేసిండు. సో పవన్ కుమార్ షెరావత్ అయితే క్యాప్టెన్ గా ఇప్పటివరకు ఒక్క టీం కూడా ప్లే ఆఫ్స్ కి తీసుకుపోలేడు. సో ఈ సీజన్ లో ఎలా లీడ్ చేస్తాడో చూడాలి తమిళ తలవాస్ ని. ఇక పట్న పైరట్స్ అయితే లాస్ట్ సీజన్ లో సో ప్రో కబడ్డీలో స్టార్టింగ్ మ్యాచెస్ లో అంకిత్ జగ్లన్ అయితే క్యాప్టెన్ గా అనౌన్స్ చేసిండు. సో అతను కొన్ని మ్యాచెస్ లీడ్ కూడా చేసిండు. సడన్ గా ఏమైందో తెలియదు, మళ్ళీ క్యాప్టెన్సీ శుభం షిండేకి అయితే షిఫ్ట్ చేసిండు. సో మళ్ళీ ఇప్పుడు ఈ సీజన్ అంకిత్ జగ్లాని క్యాప్టెన్ గా అనౌన్స్ చేసిండు. సో ఈ సీజన్ అన్న ఫుల్ సీజన్ క్యాప్టెన్సీ చేస్తాడా లేదా సీజన్ మధ్యలోనే వదిలేస్తాడో చూడాలి మరి. ఇక యూపీ వద్ద చూసుకుంటే సుమిత్ సాంగ్వాన్ అయితే క్యాప్టెన్ గా అనౌన్స్ చేసిండు. సో లాస్ట్ సీజన్ కూడా అతనే ఉన్నాడు. ఒక 5-6 సీజన్ నుంచి కూడా సుమిత్ అయితే యూపీ యోధర్స్ కి ఆడుతున్నాడు. సో అతనే మోస్ట్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్ కాబట్టి అతనికే తప్ప క్యాప్టెన్సీ బాధ్యత అనేది. మిగతా 6 టీమ్స్ కూడా క్యాప్టెన్స్ అనౌన్స్ చేసినాక అది కూడా ఒక వీడియో ఇద్దాం. తెలుగులో ప్రో కబడ్డీ వీడియోస్ కోసం మన పేజ్ ని ఫాలో అయిపోండి. చాలా బీకేఎల్ వీడియోస్ మన పేజ్ లో ఉన్నాయి, అవి కూడా ఒకసారి చెక్ చేయండి.